నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు పెహల్గాంలో చేసిన దాడికి ప్రతీకారంగా మన సైనికులు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించి దెబ్బకు దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన ఎంతో మంది నటీనటులు ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిలుస్తున్నారు. యుద్ధం చేసి ఉగ్రవాదుల్ని అంతం చేయాలని కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో చేసిన పాకిస్తాన్కి చెందిన యాక్టర్స్ ఆపరేషన్ సింధూర్పై విమర్శనాస్త్రాలు గుప్పించడంతో వాళ్ళని బ్యాన్ చేయడం ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా స్టార్ హీరోయిన్ రష్మిక ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరుగుతున్న పరిమాణాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు మన వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యత అవుతుంది తప్ప అవకాశం కాదు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే పోరాటం యుద్ధం కిందికి రాదు. ఈ పోరాటానికి మద్దతు ఇచ్చే వారిని యుద్ధం కోరుకునే వారిలా చూడవద్దు. వాళ్ళంతా దేశభద్రత, న్యాయం కోసం పోరాడేవాళ్ళు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మరక్షణకి మధ్య చాలా తేడా ఉంటుంది. శాంతిని కోరుకోవడం అంటే జరిగిన హింసని మౌనంగా అంగీకరించడం కాదు, మనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడం. కాబట్టి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని ప్రశ్నించడాన్ని తన పోస్ట్లో పేర్కొంది. కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన రష్మిక చలో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే వరుస విజయాల్ని అందుకొని పుష్ప 2, యానిమల్, చావా వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఇప్పటి వరకు 22 చిత్రాలు దాకా చేయగా కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.